హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్. బంగారం కొనేటప్పుడు రాళ్ళ వస్తువులు కొనాలా, సాదా వస్తువులు కొనాలా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఈ గాజులను నేను మా ఫ్యామిలీ కంసాల దగ్గర తీసుకున్నాను. ఈ రాళ్ళ గాజులను తీసుకున్నానండి. ఈ రాళ్ళ వస్తువులో రాళ్ళను పొదగడానికి, ఈ రాళ్ళు స్టిఫ్గా కూర్చోడానికి ప్యూరిటీని తగ్గించి మదుపు కలిపితే రాయి స్టిఫ్గా కూర్చుంటుంది. బంగారాన్ని కాల్చి కొట్టి రింగ్ చేసి ఈ ప్రాసెస్లో అంతా రాళ్ళగాజులు చేసేటప్పుడు చేసే వాళ్ళకు కూడా బంగారం పోతుంది. రాళ్ళగాజులలో దాదాపు 8% నుంచి 20% వరకు వస్తువును బట్టి తరుగుపోతుంది. రాళ్ళ వస్తువులు అలంకరణ పర్పస్ బాగుంటాయండి. నైట్ టైం ఫంక్షన్స్ బాగుంటాయి. నైట్ టైం ఫంక్షన్స్కి జిగజిగా దగదగా మెరుస్తూ ఉంటాయి. ఇవి నేను ముందు కొన్నవి. ఇప్పుడు లేటెస్ట్గా తక్కువ వెయిట్లో రాళ్ళు చేస్తున్నారండి. ఏడీ స్టోన్స్, ఇంకా లైట్ వెయిట్లో చాలా తక్కువ వెయిట్లో రాళ్ళు వచ్చాయి. ఆ రాళ్ళను పొదిగి చేస్తున్నారు. వాటి వల్ల మనకి ఎక్కువ తరగైతే పోదు. నేను ఇవి ముందు తీసుకున్నవి కాబట్టి ఈ స్టోన్స్ వెయిట్ అనేది ఎక్కువే ఉండింది. అప్పుడు నాకు రాళ్ళ వస్తువులు అమ్మినప్పుడు మనకు నష్టం వస్తుందండి. అందుకని అమ్ముకోకుండా అలంకరణ వస్తువుగా వేసుకోవడానికి ఉపయోగించాలి. గోల్డ్ లోన్కి వెళ్ళినా పర్లేదు, రాళ్ళ వెయిట్ తీసేసి మనకు అమౌంట్ ఇస్తారు. కానీ అమ్మినప్పుడు మాత్రమే మనకు నష్టం వస్తుంది. రాళ్ళ వస్తువులను కొనేటప్పుడు రాళ్ళ వెయిట్ ఎంత, రాళ్ళు లేకోకుండా ఎంత అని గమనించుకోవాలి. అదే మనము సాదా బంగారాన్ని కొన్నామంటే మనకు ఏ రాళ్ళు, ఏ పూసలు ఏమీ ఉండవు కాబట్టి అవి లేకోకుండా తీసుకున్నామంటే మనకి ఎక్కువ తరుగుపోదు. గోల్డ్ లోన్కి వెళ్ళినా మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. అమ్మినా కూడా మనకి ఎక్కువ అమౌంట్ వస్తుందండి. మిగతా నగలతో పోల్చుకుంటే గాజులు మనకు మేలండి. గాజులు వచ్చేసి మనకి ఎక్కువ పర్సెంటేజ్ వస్తాయి. ఈ గాజులలో అతుకులు లాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్గా ఈ బంగారం రసాన్ని బాగా కరగనిచ్చి రింగ్ లాంటి షేప్లో రింగ్ చేసేస్తారు కాబట్టి మనకు ఒకే పర్సెంటేజ్తో గాజు అనేది తయారవుతుంది. అతుకులు లేకపోవడం వల్ల మనకి ఎక్కువ వస్తుందండి. అమౌంట్ కూడా మనకి ఎక్కువ వస్తుంది. కొన్నా కూడా అమ్మినా కూడా గోల్డ్ లోన్కి వెళ్ళినా కూడా ఎక్కువ అమౌంట్ వస్తుంది. హారాలు లాంటి నగలు 2 కంటే ఎక్కువ వేసుకోలేము కదండి. అవే గాజులు అయితే ఈ చేతికి అర డజన్, ఈ చేతికి అర డజన్, డజన్ అయినా కూడా వేసుకోవచ్చు మనము. ఈ సాదా గాజులలో ఎక్కువగా నష్టపోరు మీరు. రాళ్ళ వస్తువుల కంటే సాదా వస్తువులు కొనుక్కోవడమే మేలండి. మనకి గోల్డ్ లోన్కి వెళ్ళినా కూడా మనకు 916 అయితే తక్కువ పర్సెంటేజ్ తీసేసి మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. రాళ్ళ వెయిట్ అయితే ఎక్కువ తీసేస్తారు, మనకు తక్కువ అమౌంట్ వస్తుంది. దీనివల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే రాళ్ళ వస్తువుల కంటే సాదా వస్తువులకే డిమాండ్ ఎక్కువ. మీరు కూడా ఈ విధంగా ఏవి కొనుక్కోవాలా అని ఆలోచించి తీసుకోండి బంగారాన్ని కొనేటప్పుడు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.